भी नहीं मैं इश्क में मैं दीवाना వాళ్ళని దగ్గర నుంచి చూడగానే జూలో చింపాంజీ చూసినట్టు అదే నేను పక్కన ఉన్న విషయం మర్చిపోకు. మమ్మీ వద్దు అది చేయొద్దని డిసైడ్ అయ్యాను. వెల్కమ్ టు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మొండి మొగుడు పెంకి పెళ్ళాం. నేను ఒక్కటి మాత్రం గమనించా. ఏమిటి? పెళ్లి తర్వాత ఖచ్చితంగా ఎక్కువ శాతం మొగుడు పిల్లలు కొట్టుకుంటారంట. అందరు నీలాగా ఉండరు. దేవుడా, ప్రేమ ఎప్పుడు వస్తుంది తెలుసా? గొడవ పడినప్పుడు అయ్యో నా పిల్లని కొట్టానే, పిల్లేమో అయ్యో నా భర్తని జుట్టు పట్టి గుంజి కొట్టానే అని అప్పుడు ఎక్స్ట్రా ప్రేమ వస్తుంది అన్నమాట. ఓ అండర్స్టాండింగ్ తో ప్రేమ సారీలు చెప్పుకోవడం, నాన్న బుజ్జి కన్నా అనుకోవడం అంటే ఆ కొట్లాటల నుంచి ప్రేమ వస్తుంది అని చెప్తున్నా. అది సో కొట్లాటలు అనేది కంపల్సరీ ఉండాలండి. కొట్లాడితేనే ప్రేమ ఎక్కడి నుంచో పుట్టుకొస్తుంది అన్నమాట. కాకుండా సో ఇవాళ వచ్చే మన పార్టిసిపెంట్స్ కొట్లాడుకుంటారా, ప్రేమించుకుంటారా, కొట్లాడినట్టు నటిస్తుంటారా, లేకపోతే ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారా తెలుసుకోవాలి. సో మరి ప్రోగ్రామ్ లోకి ఎవరు రాబోతున్నారు కంటెస్టెంట్స్? ఇవాళ ఎవరు మా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ గెలుస్తారో ఫస్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న సన్న జాతి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. ఇంట్రొడక్షన్ కానీ వెరైటీగా నీ ఇంట్రొడక్షన్ నువ్వు, మా అక్క ఇంట్రొడక్షన్ అక్క కాకుండా మా అక్క మా బావ గురించి, మా బావ మా అక్క గురించి చెప్తే వెరైటీ గురించి. ఎవరు స్టార్ట్ చేస్తారు? ఇద్దరు. నేను. ఓకే, మీరు మా బావ గురించి చెప్తారా? అయితే వెరైటీ ఇంకా మన షో వెరైటీ యాడ్ చేయడానికి ఇట్లా పెట్టండి. కంట్రీస్ డాన్స్ చేసుకుంటూ మా బావ గురించి చెప్పు. మొండి మగుడు మనోజ్, పెంకి పెళ్ళాం ప్రదీప్తి. ఇప్పుడు నువ్వు ప్రదీప్తి గురించి చెప్పాలి. కరాటే ఇప్పుడు తన పేరు ప్రదీప్తి. తను ఎప్పుడు నన్ను సతాయిస్తూ ఉంటుంది. మాకు పెళ్ళై 3 ఏళ్ళు అయింది. నన్ను కొడుతూ చెప్తున్నాడు, నన్ను ఊహించుకొని కొడుతూ చెప్తున్నాడు. అందుకే ఫేస్ లో కషి కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ప్రదీప్తి, ఆల్ ది బెస్ట్ మనోజ్. సో ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీ. సో సెకండ్ పార్టిసిపెంట్, సెకండ్ జంట ఎవరు చూడాలి. సో లెట్స్ వెల్కమ్ ది సెకండ్ కపుల్. నిన్ను చూస్తే గుండె జారే, నిన్ను చూస్తే కన్ను జారే, నిన్ను చూస్తే చెయ్యి జారే, నిన్ను చూస్తే సిగ్గు జారే, నిన్ను చూస్తే చింగు జారే, నిన్ను చూస్తే కాలు జారే, నిన్ను చూస్తే బుద్ధి మారే, నిన్ను చూస్తే హద్దు మీరే, నిన్ను చూస్తే ఆరు నూరే, నిన్ను చూస్తే వన్స్ మోరే, నిన్నునే చూసి చూడగానే చెంత చేరగానే వయసు నూరు ఊరు. సో సెకండ్ జంట మన ఎపిసోడ్ లో వచ్చేసారు. చాలా క్యూట్ గా కనబడుతున్నారు. బండిది ముందుకెళ్ళి. పేరు సౌజన్య, తన ఎస్ఐపి అకాడమీలో కోర్స్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తుంది. అండ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హర్ ఇస్ హర్ పేషెన్స్. ఎంత చిరాకున్నా ఓపికతో వింటుంది అండ్ బాగా అర్థం చేసుకుంటుంది. అరే వా, సూపర్. ముగ్గేద్దాం. ఏదో ఒక 4 చుక్కలు ముగ్గాయి. ఓకే, తన పేరు శ్రీధర్.
చేశాను. ఎస్ఐపి అకాడమీలో అసోసియేట్ ఏరియా హెడ్ అనమాట. పెళ్ళయి మాది 3 months అయిందండి. రీసెంట్లీ మ్యారీడ్. వెరీ నైస్. సో లవ్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్ అండి. అమ్మయ్య, లవ్ మ్యారేజ్ అంటే ఆ కిక్కే వేరప్ప. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఫుల్ రచ్చరమ్మలో చేద్దాం. ఆల్రైట్, సో ఇద్దరు కపుల్స్, ఇద్దరు జంటలు ముద్దుగా ఉన్నారు, చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళ కాంపిటీషన్ ఇవ్వాలంటే ముచ్చటగా 3వ కపుల్ ని పిలవాలి. లేట్ చేయకుండా పిలిచేద్దాం. ది థర్డ్ కపుల్. కళ్ళలో నమైకం, చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. నీలో ఒక ప్రభుదేవ ఉన్నాడు బా. నాలో కూడానా? ఎవరు ప్రభుదేవ? ఐడియా లేదు. లేదు, ప్రభుదేవ తెలియాలంటాడు ఏంటండి? నాకు తెలిసిన ప్రభుదేవ, నీకు తెలిసిన ప్రభుదేవ ఒక్కడే. మా ప్రభుదేవ మాస్టర్. ప్రభుదేవరా డాన్స్ మాస్టర్, డాన్స్ ఆడతాడు అతనా? అర్థమైంది, అందుకే కొంచెం తక్కువ మాట్లాడడానికి ట్రై చేయి. సో ఒకరి ఇంట్రొడక్షన్ ఒకరు. ఇప్పుడు మనం వెరైటీగా సైకిల్ దొక్కుంటూ చేస్తారు. మా హస్బెండ్ పేరు సందీప్, తను టాటా మొబైల్ కంపెనీలో జాబ్ చేస్తారు. మాటలు తక్కువ చేయనట్టుంది. మేము దిల్సుఖ్ నగర్ నుండి వచ్చాము. నేను హౌస్ వైఫ్. ఇదే తిప్పుతా ఉంటా ఇంట్లో. సందీపనా, నీకు హెడ్ ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు. కమా చెప్పు ఇప్పుడు. అది హెడ్ ఫోన్స్ లో మాట్లాడుతున్నా, సీత వినపడుతుందా? వినపడుతుంది. మేము మాట్లాడింది నీకు వినపడదు. ఎన్నేళ్ళు అయింది పెళ్ళయి? 4 years అయింది. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. పోడియం దరు పో. అయితే కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాము. ఆల్ రెడీ కదా? మేము అనగా రవి అండ్ లాస్య మీ జాతకం చెప్పబోతున్నాం. చేతులు చుట్టం కాదు, పిట్టల్ని తేయడం కాదు, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. దాని పేరే చిత్రం చెప్పిన జోష్యం. సో ఇదే అండి చిత్రం చెప్పిన జోష్యం. అక్కడ ఒక చక్రం కనిపిస్తుంది కదా, చక్రంలో మూవీస్ నేమ్స్ అన్ని ఉన్నాయి. సో వైఫ్ వచ్చి ఇక్కడ చక్రం అలా తిప్పితే అది ఎక్కడ అవుతుందో వాళ్ళ హస్బెండ్ యొక్క జాతకం, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అనేది తెలుస్తుంది. చూద్దాం ఏమైద్దాం, రండి. రెడీ? చూద్దామా. మీకు ఏమొస్తుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ వెనక నుంచి బెదిరించాడు, మిస్టర్ పర్ఫెక్ట్ రావాలి, నేను మిస్టర్ పర్ఫెక్ట్. అలా అందరూ చెప్పలేదనుకో, నేను పశుపతినై అరుంధతి, నువ్వు అరుంధతి అయిపోతావు, నేను పశుపతి అయిపోతాను అని. ఇలాంటి వార్నింగ్లు కూడా ఉన్నాయా? ఎన్ని చర్చలు జరుగుతున్నాయి ఇంత జాగలో? రెడీ? ఓకే. దేనికైనా రెడీయా? ఎంతమంది పిల్లలు మీకు? ఎవరు లేరు ఇంకా ప్రస్తుతానికి. మరి దేనికైనా రెడీ ఎందుకు? అంటే బాగా కరెక్టా? ఈ పేరు వచ్చింది కరెక్ట్ అంటారా మీ ఇద్దరు రిలేషన్? నేను ఎప్పుడు తనకి ఏది అడిగినా నో అని చెప్పాను. యాక్చువల్లీ నో చెప్తే నేను ఊరుకోను, అందుకని రిస్క్ ఎందుకు అని ముందే రెడీ అని చెప్పేస్తాడు. అది పెంకి పిల్ల అంటే ఇలా ఉండాలి. ఎస్, నేను పెంకి. అదండి, చూసారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సౌజన్య గారు, మీ ఛాన్స్ ఇప్పుడు. రెడీ? ఓకే, తిప్పండి. నాకు మా శ్రీధర్ గారిని చూస్తుంటే ఒక్కసారి అరుంధతి సినిమా వచ్చింది కాబట్టి, మా చక్రం అబద్ధం చెప్పదు కాబట్టి పశుపతి డైలాగ్ నువ్వు చెప్పాలా? వద్దలా, నువ్వు నన్ను ఏం చేయలేవురా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. నెక్స్ట్ తిప్పండి. మీ ఇద్దరు బామర్దలా? నో, మాది మ్యాట్రిమోనీ.
అదే ఎక్కడో చిన్నప్పుడు వరదలు రాలేదా మన ఇండియాలో? వరదలప్పుడు మా చక్రం కరెక్ట్ చెప్తుందని నిదర్శనం ఏంటంటే, మీరందరూ ఒప్పుకుంటారా మా బావ ఈ బావలా ఉండడానికి సిద్ధార్థ్ లాగా కొంచెం కాదా? సూపర్, చూసారా కరెక్ట్ చెప్పింది మా చక్రం. మన షో నుంచి ఇప్పటి నుంచి మీరు బావ అని పిలవండి. మరదల్లా చూసారా? అదండి మా చక్రం అలా ముగ్గురు జోడీస్ జాతకం చెప్పేసింది. అక్కడ దేనికైనా రెడీ. ఇక్కడేమో సెకండ్ అరుంధతి అండ్ ఇక్కడేమో బావ మరదల్లంట. వండర్ఫుల్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కదా అదేనే ఈ రౌండ్. అంటే డాన్స్ చేసి ఇలా పోజ్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఉండాలంటే కొంచెం కష్టంగా ఉందిరా. మేము ఏం చేసాం, అలా ఓ 2 స్టెప్పులు వేసి అలా వెనక్కి వచ్చి ఓ పోజ్ ఇచ్చాం. రొమాన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటారు బా? నువ్వు చెప్పు. రొమాన్స్ లేకపోతే అసలు లైఫ్ గడవదు. డైలీ టైం అంటే ఒక ఫుడ్ ఐటమ్ లో డిష్ లో ఉప్పు లాంటిది రొమాన్స్. రోజు ఉండాల్సిందేదే. నువ్వేమంటావు శ్రీధరనా? అది లేకుంటే బ్రతకడం కష్టం అనుకో. కష్టమా అంటే అది ఊపిరి పీల్చుకోవడం మనకు ప్రతి సెకండ్ అదే ఫీల్ అవుతున్నారు. మీరేమంటారు బావా? అది ఎప్పుడు కావాలనిపిస్తుంటది. అది ఎప్పుడు కావాలనిపిస్తుంది. ఏంటండి పచ్చిగా మాట్లాడుతున్నాడు? చిన్న పిల్లలు కూడా చూస్తారండి మా షో. చిన్న పిల్లలతో కూడా చేయాలనిపిస్తుంది. బాబుతో స్వీట్ గా ముద్దుగా నాన్న బుజ్జి కన్నా అని ముద్దులో రొమాన్స్. అది సో ఇదే అండి ఈ రౌండ్ పేరు మ్యూజికల్ రొమాన్స్. మూడు జంటలు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి మ్యూజిక్ స్టార్ట్ అవుతే డాన్స్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఒక అద్భుతంగా మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ తెలపడానికి ఒక మంచి హగ్ ఇస్తారనమాట. మ్యూజిక్ స్టాప్ కాగానే హగ్ పోస్తూనే ఉంటారు. ఓకే, మీ కెమిస్ట్రీకి మార్క్స్ ఎవరిస్తారంటే మన జడ్జెస్, మా మర్దల్. ఇందులో 3 సెగ్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ ఏమో హగ్ సెగ్మెంట్. ఓకేనా? ది మోస్ట్ రొమాంటిక్ హగ్. స్టార్ట్ చేద్దామా? వచ్చే వచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. సచిన్ బ్యాటింగ్ ఇచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? దుర్దడుతుందా? చేయి పెట్టచ్చుగా. పోస్ట్ చాలా బాగుంది, అందుకే లాస్ట్ వద్దాం. అక్కడ నుంచి వద్దాం. ఇది హగ్ అంటారా? కాదంటారా? సో జడ్జెస్ ముగ్గురిని చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? 1 ఓకే, నాట్ బ్యాడ్. మీరు అటు చూడకండి, బాధపడతారు. ఇటు చూడండి. రైట్, నెక్స్ట్. వీళ్ళు వేరే లోకంలో ఉన్నారు. వాళ్ళ లోకంలో ఉన్నారు, వేరే లోకంలో ఉన్నారు. ఏం జరుగుతుందో ఒట్టి వాళ్ళకే తెలుసు. లోపల ఏం జరుగుతుందో అడుగుదామా? ఈవెన్ అవుతుంది లోపల. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఇచ్చినారు ఆగురు. ఓకే, రీసెంట్ గా పెళ్ళయింది కదా, 3 months. ఆ కెమిస్ట్రీ కనబడుతుంది, ఆ ఫ్రెష్నెస్ కనబడుతుంది. సో ఎనీ వర్డ్స్? ఓకే, నాట్ బ్యాడ్. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఆ కపుల్ కా. సో ఎన్ని వర్డ్స్?
సో సూపర్ అండి, 300 పాయింట్స్. ఇక్కడ ఈ జంటకి ఓట్స్ తక్కువ వచ్చాయి, ఈ జంటకు కూడా ఓట్స్ తక్కువ వచ్చాయి. అందుకే 100 మార్క్స్ ని డిలీట్ చేస్తూ ఇద్దరికి 200 పాయింట్స్. సెకండ్ రౌండ్ ఏంటో చెప్పు, నాకు సిగ్గు, నాకు నేను చెప్పలేను. ఏంటంటే ఒకరికొకరు కిస్. నేను చూడలేనండి బాబు ఈ విడ్డూరం. సరే ఇప్పుడు రొమాంటిక్ హగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రొమాంటిక్ కిస్ రౌండ్. ఎవరికైనా పెట్టచ్చు, అది మీ ఇష్టం. ఫైన్, బట్ లిమిటేషన్స్ ఉండకూడదు. లిమిటేషన్స్ అసలు లేవు. అయ్యో, ఇప్పుడు రొమాంటిక్ కిస్ రౌండ్ అండి. పాట స్టార్ట్ అవుతుంది. జడ్జెస్ రెడీగా ఉండండి. మ్యూజిక్ స్టార్ట్. మనోహర నా హృదయమున ఓ మధువనిగా మలిచినానంతర తీవర ఆ తేనెలను ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట జడివాలై ప్రియాననే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాల్పుపై అవళిద్దా కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా మాయదుగా చివురా. అందుకే నేను చూసి వస్తా, ఆగు. మీకు అక్కడ నుంచి వార్తలు అందిస్తా. అందివా 4 మీద కిస్ అంటే జీవితాంతం నీ తోడుంటా అని చెప్పారనమాట. రెడీ, ఇప్పుడు ఓట్స్. ఫస్ట్ ఈ కపుల్స్ కి. ఆల్రైట్, వెరీ నైస్, వెరీ నైస్. సెకండ్ కపుల్ 1 2 3 4 5 6. ఓకే, అండ్ ఫైనల్ గా 4 మీద కిస్ కి. మీకు అంటే కొంచెం వీళ్ళు పెళ్లి కాలేదు కదరా చాలా మందికి, సో కిస్ గురించి అంతగా డీటెయిల్డ్ గా తెలియదు అనుకుంటా. ఓటింగ్ లో కొంచెం నాకు అదే అనిపిస్తుంది. సో అందుకని జడ్జిమెంట్ నువ్వు తీసుకోవాల్సింది. అందుకే దేవుడిని అడిగి తెలుసుకుందాం. ఆకాశవాణి. యా, ఓకే ఓకే, గాట్ ఇట్. మ్యూజికల్ రొమాన్స్ మన్మధుడు వచ్చాడు. మన్మధుడు వచ్చాడు, ఇప్పుడే అతను కాంటాక్ట్ లో ఉన్నాడు. ఇక్కడ మా మన్మధుడికి ఇద్దరు జంటల కిస్ విపరీతంగా బాగా నచ్చేసింది. ఫుల్ రొమాంటిక్ గా నచ్చేసింది. నాకు కూడా ఒకటి బాగా నచ్చేసింది. మీరు కిస్ 4 మీద పెట్టారు, నీట్ గా క్లీన్ గా. ఓకే, పర్ఫెక్ట్. ఇది ఒక లవ్ కపుల్ అని అర్థం అయిపోయింది. వెరీ గుడ్. అండ్ ఇక్కడ కొంచెం ఇంటెన్సిటీ పెరిగింది, అండ్ ఇక్కడ పోజ్ తో పాటు ఆ ఇంటెన్సిటీ కూడా చూపెట్టారు. అందుకే ఇక్కడ ఈ సైడ్ ఉన్న కపుల్ కి 300 పాయింట్స్. అలాగే రొమాన్స్ లో ఇంటెన్సిటీ చాలా అవసరం కాబట్టి ఈ కపుల్ కి కూడా 300 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. అండ్ ఈ కపుల్ కి రొమాన్స్ అండ్ లవ్ కనిపించింది, కానీ ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది కాబట్టి 200 పాయింట్స్. సో అలా ఈ సెగ్మెంట్ కిస్ సెగ్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నడుములు పట్టే సెగ్మెంట్. అంతే. ఇప్పుడు ఏంటంటే మోస్ట్ రొమాంటిక్ లిఫ్టింగ్. అలా లిఫ్ట్ చేసి ఒక పోజ్ స్టార్ట్ చేద్దామా? రెడీ, మ్యూజిక్. మళ్ళీ అదే పోజ్ అయినా ఏమి ఎత్తుడు రా బాబు.
ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా అది అది నాకు కావాలి. ఉండండి. ఎలా ఉంది శ్రీధర్ బావా? ఇప్పుడు ఈ పరిస్థితిలో అడగడం అవసరమా? చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? మాట్లాడలేవా? అర్థమైంది. పడిపోతారు. అలాగే ఉండండి. స్టాచ్యూ పోజ్. ఇప్పటి వరకు తెలీదు కానీ మా షూటింగ్ లో ఒక 3-4 సార్లు ఎత్తేసాడండి. ఎత్తుతూనే ఉన్నాడండి. ఏం సరదానో ఏంటో గానీ. ఎలా ఉంది ఇప్పుడు? సూపర్. బాగుందా? చెప్పలేకపోతున్నా. మాట్లాడలేకపోతున్నా. మీకెలా ఉందండి? నాకు బెటర్. చాలా చాలా బాగుంది కదా. ఎందుకంటే ఈ అవకాశం ఎప్పుడు దొరకదు కదా. ఎప్పుడు దొరకదు కదా. డాడీ ఓట్స్ ఇప్పుడు మా మన్మధుడికి ఆ లిఫ్టింగ్ లో పాపం వాళ్ళు కష్టపడేది కనిపించింది కానీ లవ్ కనపడలేదంట. అంటే ఎత్తారు, గర్ల్స్ ఏమో పైన చూస్తున్నారు, ఇన్నేమో అంటే ఎక్కడ లవ్ కనబడలేదంట. కానీ మా మన్మధుడు ఐఎమ్ సో సారీ అండి, ఈ రౌండ్ కి మాత్రం ముగ్గురికి 300 ఇచ్చాడు. సో ఫస్ట్ రౌండ్ తర్వాత స్కోర్స్ ఎన్నినాయో మా లాస్ట్ గారు చెప్తారు. మనోజ్ అండ్ ప్రదీప్తి మీ స్కోర్ వచ్చేసి 800 పాయింట్స్. శ్రీధర్ అండ్ సౌజన్య గారు మీ స్కోర్ వచ్చేసి 800 పాయింట్స్. సందీప్ అండ్ శ్వేత గారు నేను చెప్పను, కొంచెం తగ్గింది కానీ ఏం చేద్దాం, అడ్జస్ట్ కరియో. మీ స్కోర్ కూడా 800 పాయింట్స్. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఈ థర్డ్ రౌండ్ లో కొంచెం పెయిన్ ఉంటదండి, ఎందుకంటే ఈ థర్డ్ రౌండ్ లో ఈ 3 జంటలకు వెళ్ళి ఒక జంట ఎలిమినేట్ అవుతారు. లెట్స్ స్టార్ట్. కళ్ళు 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 ప్లస్. ఇదేనండి ఈ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. ఓకేనా? మీ మధ్యలో 5 బెలూన్స్ ఉన్నాయి. మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. కరెక్ట్ ఆన్సర్ చెప్తుంటే కరెక్ట్ అని కాదు, అంటే మీలోని నిజాయితీ బయటికి రావాలి. అలా వచ్చింది అని మీకు అర్థం అవుతే ఒక్కొక్క బెలూన్ పక్కన కొట్టి మీరు దగ్గర అవుతారనమాట. ఈ క్వశ్చన్స్ అయ్యే వరకు మీ ఇద్దరు ఐ కాంటాక్ట్ మాత్రం అలానే ఉండాలి. అక్కడిక్కడ చూడొద్దు. మీరు ఎంత నిజాయితీ ఉంటారో దీంతో తెలిసిపోద్ది. లెట్స్ బిగిన్ నౌ. ఫస్ట్ క్వశ్చన్, మీ ఆవిడ్ని మీరు గయ్యాలి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయ్యారా? సందర్భం ఏంటి? అలా ఎప్పుడు బిహేవ్ చేసింది? ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తా 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 అంటది చూడు, అప్పుడు. నువ్వు ఇంత చిన్నదానికి గయ్యాలని పేరు పెడతావు అక్కకి. శ్వేత, దీన్ని మీరు ఖండిస్తారా లేకపోతే నిజం ఒప్పుకుంటారా? నాకు సందీప్ ఎట్లా మమ్మీ అంతే, సందీప్ వాళ్ళు మమ్మీ మమ్మీ ఎంత బాగా చూసుకుంటారో సందీప్ కూడా అంత బాగా చూసుకుంటారు. సో సందీప్ ఒక మంచి కాంప్లిమెంట్, దీనికంటే మంచి కాంప్లిమెంట్ ఇంకా ప్రపంచంలో ఏది ఉండదు అనుకుంటా. అమ్మాయి ఎలాగో నా భర్త కూడా అంతే అంటే దిస్ ఇస్ లైక్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కదండి. బాగా హర్ట్ చేసిన అబద్ధం ఏదైనా ఉందా? బాగా హర్ట్ చేసిన అబద్ధం అంటే నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్తున్నావా సందీప్? అంత అబద్ధం చెప్పాలని ఏం చెప్పలేదు, అంత పెద్ద పెద్ద ఏం చెప్పడు, చిన్న చిన్నవి చెప్తాడు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ టు శ్వేత, మీ ఆయన్ని మనస్ఫూర్తిగా ఎప్పుడైనా కొట్టాలనిపించిందా? లేదు, మనస్ఫూర్తిగా కొట్టాలని ఏం లేదు. యాక్చువల్లీ తనకి ఏంటంటే నన్ను హర్ట్ చేసినానికి తనే హర్ట్ అవుతాడు, ఆటోమేటిక్ గా ఎవరి ద్వారా నన్ను హర్ట్ అవుతాడు, హర్ట్ చేసుకుంటాడు. ఏ విషయంలో శ్వేత గారు బాగా హర్ట్ అవుతారు? తనకి నచ్చింది చెయ్యకపోతే హర్ట్ అవుతుంది, కానీ ఇప్పటివరకు నచ్చింది చేయకుండా ఏం లేను, నచ్చినవి చేస్తాను, కానీ మాక్సిమం హర్ట్ అవ్వదు. హర్ట్ అవ్వకుండా చూసుకుంటాను. సూపర్. సో ఒక బెలూన్ ఈ పాయింట్ కి అగ్రీయా? యా, వెరీ గుడ్. బస్ట్ సో శ్వేత గారి క్వశ్చన్ మీకే. సందీప్ ఈ పని చేస్తే నేను ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతా. ఎలాంటి పని? అంటే తిను లెక్చరర్ గా జాబ్ చేసినప్పుడు ఈయనకి కాల్స్ వస్తుంటుండే. ఓకే, అమ్మాయిలు సందీప్ వెనకాల పడుతున్నారా, సందీప్ అమ్మాయిలు వెనకాల పడుతున్నారు? అమ్మాయిలే వెనకాల వస్తున్నారు. సో అందులో సందీప్ తప్పలేదు కదా. ఈయన మ్యారేజ్ కాలేదని చెప్పింది కదా 2 చోట్ల. అంటే మ్యారేజ్ అయిందా కాలేదా చెప్పలేదు, అప్పుడు చెప్పలేదు, ఎవరు అడగలేదు, ఈయన చెప్పలేదంట. అంటే వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వలేదు అన్న బాధ. ఎందుకు ఇవ్వలేదండి మీరు క్లారిఫికేషన్? ఇచ్చా కాబట్టి సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యా. ఓహో, ఇచ్చిన తర్వాత ఇంకా నేను శ్వేతతో ఉండాలంటే ఈ ప్రొఫెషన్ మానుకోవాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళారు. శ్వేత, ఇప్పుడు నీ ముందు మీ వారు ఉన్నారు. మీ వారితో లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ క్షణం నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను సందీప్ చెప్పు. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను దూరం పెట్టించింది.
months దూరం ఉన్న 8 months 1.5 year దగ్గర 1 year కి ఎక్కువ దూరం ఉన్న సందీప్కి నేను అప్పుడు ప్రతిరోజు అనుకున్నాను సందీప్ నా దగ్గర ఉండాలి అని. ఇంకా నా దగ్గర లేకపోతున్నాయి. 8 months ఏడ్చుకుంటూనే ఉన్నా. అలాంటి రోజు రావద్దు అని ఇంకా కోరుకుంటున్నా. ఎందుకలా 8 months దూరం ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? తను వెళ్ళింది అమ్మగారింటికి, కానీ నాకు మధ్యలో టైం కుదరలేదు రా. నేను ఎంటెక్ చేస్తున్నప్పుడు నువ్వు వద్దు అని చెప్పి దూరం పెట్టున్నప్పుడు. వెరీ నైస్. ఓకే, 2 బెలూన్స్ ఉన్నాయి, మీరు ఇద్దరు ఉన్నారు. ఒక్కొక్క బెలూన్ బర్స్ట్ చేసి దగ్గరకు వచ్చి ఎలాంటి హగ్ అంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఏ లవర్స్ గానీ వైఫ్ అండ్ హస్బెండ్ గానీ ఇవ్వని హగ్ ఇద్దరు ఇచ్చుకోండి. సూపర్. మీ లవ్ ఇలాగే 100 years ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మా అక్కకి ఐ లవ్ యూ చెప్పు. రెడీ 1 2 3 గో. డార్లింగ్ లవ్ యూ సో మచ్. హౌ స్వీట్. మీ ఇద్దరు ఇలానే 100 కాదు, 7 జన్మలు కాదు, 12 20 30 40 జన్మలు, నాట్ ఇయర్స్, జన్మలు ఇలానే కలుసుండి ఇప్పుడు కొత్త జనరేషన్ లవర్స్, కొత్త జనరేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ శ్వేత అండ్ సందీప్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నెక్స్ట్ శ్రీధర్ బా వచ్చేద్దామా? రెడీ వచ్చేయండి. వెరైటీగా అదేదో రెయిన్బో షేప్ తీసుకుందండి మీది. మా లైఫ్ కూడా అంత కలర్ఫుల్ గా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ శ్రీధర్ గారితో స్టార్ట్ చేద్దాం. మీ ఆవిడ అందంగా ఉండదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలేదు. అసలు ఏదైనా హీరోయిన్ తో కంపేర్ లేదు, నేను అలాంటి పని ఎప్పుడు చేయలేదు. యాక్చువల్లీ అందం అనేది మీరు ఎలా కంపేర్ చేస్తారో నాకు తెలియదు. మీ పరంగా చెప్పండి. నా ఉద్దేశంలో అందం అనేది యాక్చువల్లీ ఫస్ట్ నాకు నచ్చిన ఆమె మనసు. అండ్ నార్మల్గా లవ్ మ్యారేజ్ అనేటప్పటికీ అందరూ ఏమనుకుంటారు అంటే చాలా హ్యాపీగా ఉంటారు, కానీ ఎంత కష్టం ఫేస్ చేసుకొని ఆమె వచ్చింది. అలాగే చాలా రిస్క్ చేసి మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఆ బాధ్యతలు మేము నార్మల్గా డైలీ అవుతాయి మాకు, ఒక 10 minutes 5 minutes కొట్లాడాలి, దాని తర్వాత మళ్ళీ మేము నవ్వుతాం, మళ్ళీ మేము కలిసిపోతాం. నార్మల్ చిన్నవి. మోరోవర్ నేను ఎప్పుడు ఆ గొడవ అయినప్పుడు అందంగా లేవు నువ్వు లేదు, ఎప్పుడు అందం విషయం అసలు రాదు మా మధ్యలో. ఎందుకంటే వీళ్ళు లవ్ మ్యారేజ్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు సౌజన్య గారిని అడుగుతున్నాను. సౌజన్య గారు, మీరు లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా, పెళ్లి తర్వాత ఏమైనా మారారా మీ వారు? నాకు తెలుసు తను మారాడు. రేపు పొద్దున చేంజ్ అయితే కొన్ని క్వాలిటీస్ మీకు నచ్చకపోతే మీరు ఏం చేస్తారు? బయట ఎక్కడికైనా వెళ్ళి నీ పద్ధతులు కొన్ని మార్పు కనిపిస్తున్నాయి కానీ నేను కూల్ గా డిస్కస్ చేస్తాను, గొడవ పెట్టుకోవడం మాత్రం జరగదండి. సో మీరు మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు. ఎస్. సో శ్రీధర్, మీ ఆవిడ చెప్పింది కరెక్ట్ అనుకుంటే బస్ట్. వెరీ నైస్, దగ్గర అయిపోండి. ఆల్రైట్, థర్డ్ క్వశ్చన్. మీ ఆయన మీకన్నా ముందు నిద్రపోతారా లేకపోతే మీరే ముందు నిద్రపోతారా? ఆయన నిద్రపోతారు ముందు. ఎందుకు అలాగా? ఆఫీస్ లో టైర్డ్ అయిపోయి వచ్చి నేను పడుకుంటాను అని అంటాడు, నాకంటే ముందు కూడా తినేస్తాడు. ఆమెకు ట్రై చేస్తుంది, ఆమెకి ఇంకా వర్క్ అలొకేట్ అయి ఉంటే సరే నేను అత్త మామ వాళ్ళతో తింటాను లేదా బావతో తింటాను అని చెప్పేసి ఆమె టైం అలొకేట్ చేసుకుంటే సరే నీ ఇష్టం, నేనైతే ఆగని తినేస్తాను. సూపర్, ఎంత అండర్స్టాండింగ్ రా. ఒప్పేసుకుంటున్నావు బస్ బెలూన్. సరే, రెండు పగల కొట్టావు. అంత లెంత్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత 2 పగల కొట్టాల్సిందే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. శ్రీధర్ గారిని అడుగుతున్నాను. మీ ఆవిడ నవ్వితే బాగుంటుందా ఏడిస్తే బాగుంటుందా? అసలు ఏడవద్దామా? ఎప్పుడైనా ఏడ్చిందా? ఉంటాయి, లవ్ మ్యారేజ్ కదండి. యాక్చువల్లీ ఏం చేస్తారు, ఇంకా తప్పదు, వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు. సో ఆ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అదొక్కటి నేను ఏం చేయలేను ప్రస్తుతానికి. ఏమైంది? గొడవ ఏమైంది? గొడవ ఏం లేదు, యాక్చువల్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అంతే. మిమ్మల్ని
మరి ఏం చేశారు మీరు? ఏం చేస్తాం, ఇంకా రిస్క్ తీసుకొని జంప్. పేరెంట్స్ అనేది ఒక లైఫ్ టైం వరకు ఉంటారు, బట్ హస్బెండ్ అనేది లైఫ్ లాంగ్ నా కళ్ళు మూసేంత వరకు హస్బెండ్నే ఉంటాడు అని చెప్పి నేను స్టెప్ తీసుకున్నాను అంతే. అందరు కలిసి ఉంటారా? అందరం కలిసి ఉంటాం, మా జాయింట్ ఫ్యామిలీ. రేపు పొద్దున సౌజన్య అనుకో ఇది జరగద్దు అని కోరుకుందాం, అమ్మ నాన్నతో వద్దు మనం సపరేట్గా ఉందాము, ఇద్దరు ఇట్లా ఎవరినైనా ఒక్కరినే చూస్ చేసుకోవాలంటే ఎంత హార్డ్ అవుతావు? యాజ్ అ మ్యాన్ నీకు చాలా కష్టంగా ఉంటుంది, బట్ నువ్వు డిసిషన్ తీసుకోవాలంటే ఏం తీసుకుంటావు? నన్ను నమ్మి వచ్చింది కాబట్టి సౌజన్యనే తీసుకో. Fantastic. Burst the balloon and get close. The tightest hug ever. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను ఈ బాస చేసి. అసలు రవి ఏంటో ఈ రౌండ్ అట్లా గుండెలు పిండేసినట్టుగా ఉంది. గుండెలు పిండేసినట్టు కాదు, అసలు చాలా మంది టీవీ చూసినప్పుడు అయ్యో ఇంత దానికైనా ఏడుపు అని అంటుంటారు, కానీ లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషి అన్న తర్వాత, బట్ అవన్నీ ఫైట్ చేసుకుంటూ వచ్చి నువ్వు సరెండర్ అయిపోతున్నావు ఒక వ్యక్తి ఎదురుగా, అండ్ దట్ ఈస్ యువర్ లవ్. ఆ సరెండర్ అవ్వడానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, ఆ జర్నీ చాలా పెయిన్ఫుల్ గా ఉంటది. ఆ పెయిన్ఫుల్ జర్నీలోనే వీఆర్ వెరీ హ్యాపీ, వి లవ్ ఈచ్ అదర్ అనే ఫీలింగ్ ఉంటది కదా, మిక్స్డ్ ఫీలింగ్. దట్ ఈస్ మేకింగ్ దెమ్ లవ్ ఈచ్ అదర్ మోర్ అండ్ మోర్ అండ్ విషింగ్ both a very 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 happy married life. 3 months అయింది. Thank you so much and thank you so much. Thank you so much Saujanya, wishing you a very happy married life. రెడీగా చెప్పండి, come on. సో ఇద్దరు జంటలు వాళ్ళ జర్నీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ ఫైనల్ గా మిస్టర్ అండ్ మిసెస్ మనోజ్ కుమార్ గారు. మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. దాని తర్వాత లవ్ అయిందిగా? ఓ మై గాడ్, అరేంజ్డ్ ఇట్. రెడీ? ఫస్ట్ క్వశ్చన్. మీ ఆవిడకి మేకప్ ఎక్కువైంది అని ఎప్పుడన్నా అనిపించిందా? నాకు చాలా సార్లు అనిపించింది ఎక్కువగా పూసుకుంటుందని. దానికి మేకప్ ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే అంత పూస్తారు? ఎక్కువ పూస్తానో లేదో అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూయాల్సి వస్తుంది, లేకపోతే వేరే ఎవరైనా అమ్మాయిని చూస్తే ఇంక అంతే కళ్ళు అటెటో వెళ్ళిపోతాయి. యా, అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ గురించి పట్టించుకోకూడదు. ఫైన్, అది పాసింగ్ క్లౌడ్ లానే ఉంటుంది. ఒకవేళ ప్రెసెంట్ క్లౌడ్ పాసింగ్ క్లౌడ్ కంటే ఎక్కువ మంచిగా అనిపిస్తే నేను పాసింగ్ క్లౌడ్ అవ్వచ్చేమో. అది ఏమంటుందంటే పాసింగ్ క్లౌడ్ పోయి నీ మీద వాన కురుస్తుంది. నేను తడవకుండా చూసుకుంటాను. నాకు తనంటే చాలా ఇష్టం. సూపర్ మనోజ్ గారు, సూపర్. మీరు ఒప్పుకుంటారా? ఓకే, బెలూన్ ఒకటే బెలూన్ దగ్గరకు వచ్చే. సెకండ్ క్వశ్చన్. మనోజ్ గారు, మీ ఆవిడ మీద మీకు తట్టుకోలేనంత ప్రేమ కలిగింది అనుకోండి, అప్పుడు మీరు ఏమని పిలుస్తారు? ఆ టైంలో మీరు ఏం చేస్తారు? అసలు దానికంటే ముందు కలిగిందా? ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది రోజు. ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే తను నన్ను బాగా చూపించాలి, నేను బాగా ఉండాలి అని కోరుకుంటుంది. అది నాకు ప్రాణం, అది నాకు చాలా ఇష్టం. రైట్, బర్స్ట్ ది బెలూన్. దీప్తి గారు మీరే. సో దీప్తి గారు, మీ ఇద్దరిలో పెళ్లి చేసుకోవాలని తొందరపడింది ఎవరు? మా ఆయనే. మీ ఆయన? ఎందుకని? నేను ఎక్కడ ఎక్కడ చేయి జారిపోతానేమో, తొందరగా ఈ అమ్మాయిని పట్టేసుకుందాము, తర్వాత ఇంకా ఏదైతే చూద్దాము. ఫస్ట్ తనని పెళ్లి చేసేసుకుంటే చాలు, తనని ఎలా అయినా బాగా చూసుకుంటాను, తనకి ఎలాంటి కష్టం రానియను. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తనకి పెళ్లి చూపుల తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. అసలు ఇతన్ని నేను చేసుకుంటే ఉంటానా, లేకపోతే పేరెంట్స్ కన్నా బాగా చూసుకుంటాడా అని చెప్పి. నేను అప్పుడు చెప్పేవాడిని, ఎంగేజ్మెంట్ ఆ టైంలో నాతో ఉంటే తెలుస్తుంది నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను అని. సో ఫైనల్ గా పెళ్లికి తొందర పడింది నువ్వే, అంతే కదా? బ్రేక్ ది బెల్. వెరీ నైస్. ఇంకా దగ్గరకు వచ్చావు. ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పుడు ప్రదీప్తిని అడుగుతున్నాను, పెళ్లికి ముందు మీ వారిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించిందో చెప్పారు. ఇప్పుడు ఈ మూమెంట్ లో ఏమనిపిస్తుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతవరకు మీరు మనోజ్ గారికి చెప్పలేని విషయం. పెళ్లి కంటే ముందు నేను ఒకలా ఎలా ఉంటుందేమో అని చాలా భయపడ్డాను. అమ్మ కంటే బాగా చూసుకుంటారు, నాకు అమ్మ కంటే ఎక్కువ. తనకి ఎలాంటి ఫీలింగ్ అంటే, తనకు ఫస్ట్ అమ్మ తర్వాత నేను అని ఫీలింగ్.
కానీ నిజం కాదు. ఎక్కడికైనా కానీ నేను అమ్మను వదిలేసి రాగలను. కేవలం నాకు తను ఉంటే చాలు. నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే మీ ఇద్దరి మధ్యలో ఏ విషయం వస్తే మీరు దూరం వెళ్తారు? ఏమో అన్నానేమో. మాకు అటువంటి సిచ్యువేషన్ రాకూడదనే కోరుకుంటాను నేను ఇప్పటి వరకు. ఇప్పుడు కళలో కూడా మేము దూరంగా ఉండాలని చెప్పి నేను అనుకోను. రైట్. సో ప్రదీప్ ది గారికి ఇప్పుడు మనసులో మీ వారికి కిస్ చేయాలి అని అనిపిస్తుంది, అవునా కాదా? హక్ చేయాలనిపిస్తుంది. బర్స్ట్ బెలూన్ అండ్ గో హెడ్. ఎప్పుడు కనుగలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ చూసి పెళ్లి చేసుకొని నేను ఆ ఫీలింగ్ ఉన్నోళ్ళు మారిపోద్ది. ఆ ఫీలింగ్ నాకే వస్తుంది. నేను ఇప్పుడు ప్రేమించాలనుకుంటున్నా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా కాక. పెళ్లి చేసుకుంటేనే లైఫ్ మారుతుంది. సూపర్. ముగ్గురికి ముగ్గురు ఎంత నిజాయితీగా, ఎంత మీ ఇద్దరి మధ్యలో అనుబంధం, ఆ లవ్ గాని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ ముగ్గురికి. మా జీ తెలుగు తరపు నుంచి మీ ముగ్గురు కపుల్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలానే కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. సో ముగ్గురులో ఇద్దరు మాత్రమే నెక్స్ట్ టైం ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. ఇంకొకరు హ్యాపీగా నెక్స్ట్ రౌండ్ ని ఇక్కడే ఉండి చూస్తారన్నమాట, ఎంజాయ్ చేస్తారు. కానీ స్కోర్ పరంగా మేము ఈ కళ్ళు ప్లస్ అసలు స్కోర్స్ తీసుకోలేదు. సో స్కోర్ బేసిస్ లో రెస్ట్ తీసుకోమనేది మిస్టర్ అండ్ మిస్టర్ శ్రీధర్ గారు. ఆల్రైట్, 3 నిమిషాల టైంలో ఎవరైతే మాక్సిమం లెవెల్ వాటర్ ఆ అక్వేరియం గ్లాసులలో నింపుతారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలా ఉంది కాకా ఫీలింగ్ ఇది? ఇంకా నింపు, ఇంకా నిండింది అది. కొంచెం టన్నవాల్ సందీప్, నీ అందమైన ఫేస్ కనబడుతుంది. నిండింది. వాళ్ళ సగం అట్లే వచ్చిండ. బాగుందబ్బా. అయ్యో ఇక్కడ తడిపేశాడు. కమాన్ సూపర్. కమాన్ కమాన్ లెట్స్ టేక్ ఇట్. కమాన్. ఇగో ఈ పోజ్ నచ్చలేదు నాకు. చాలు చాలు చాలు. మెల్లగా మెల్లగా మెల్లగా. వెరీ గుడ్, సూపర్. సందీప నువ్వే స్లో. ఇక్కడ మనోజ్ బాబు ఫుల్ రెచ్చిపోతున్నాడు. సగం వాటర్ కిందే పోస్తున్నాడు, రెచ్చిపోతున్నాడు. ఇది పోస్టర్ అంటే. అర్రే అదే వెరీ గుడ్. ఇక్కడ మాత్రమే మొత్తం అక్కడ చూడు. ఈయన చూడు. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు జాగ్రత్తగా. లాస్ట్ 25 seconds. చూడ ఇక్కడ లీడింగ్. ఏ కాదు ఇక్కడ అనుకుంటారా? కాదు అక్కడ లీడింగ్. ఇక్కడ చూడరా, అక్కడ లీడింగ్. ఇప్పుడు లీడ్ ఎక్కువైంది. ఇప్పుడు లీడ్ ఎక్కువైంది. మన లాస్ట్ 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. సక్సెస్ఫుల్ గా జరుపుకున్నాం నింపు ఒంపు అనే ఈ రౌండ్. ఈ రౌండ్ తో తెలిసిపోయింది మనకి ఎవరు మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ విన్నర్. సో శ్రీధరన్న ఏమనిపిస్తుంది ఇక్కడ కూర్చొని? పెంక్ ఎక్కువ అనుకుంటా, కాకపోతే నేను ఐ థింక్ రిలాక్స్ అయినందుకు చాలా హ్యాపీ కదా. డ్రాప్ అయినందుకు మళ్ళా ఒంగుడు మళ్ళా లేచుడు మళ్ళా ఒంపుడు, అమ్మో మళ్ళా నడుము పడితే. ఇప్పుడు నా దగ్గర వైట్ పేపర్స్ లాంటి కార్డ్బోర్డ్ లాంటి వుడ్ ఉంది. ఓకే, దీంతో చూద్దాం. ఇది కూడా స్కేల్.
ఓకే తెలుస్తుంది కదా ముందు కలర్ అదే సో అక్కడ కొంచెం కొంచెం మిల్లీమీటర్ గోరంతా మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ విన్నర్స్ ఆర్ మిస్టర్ అండ్ మిస్సెస్ సందీప్. సో అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో ముందుగా మనం శ్రీధర్ గారు అండ్ సౌజన్య గారు వచ్చేయండి. హౌ స్వీట్. శ్వేతకి ఫస్ట్ అక్కడ నుంచి థాంక్యూ. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే సౌజన్య గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మా దీప్తి గారికి కంగ్రాచులేషన్స్. పుట్టి ఆడవాళ్ళకేనా, మా మగాళ్ళకేం లేదా అనుకుంటున్నారా? తెచ్చా స్పెషల్ గా ఆల్ మగ జెంట్స్ కి బ్యూటిఫుల్ wrist watches. విన్నర్స్ కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ జీ తెలుగు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఎండ్ కాలేదండి, ఇంకా చాలా ఉన్నాయి. సో విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇది మాత్రమే కాదు, విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి మిక్సీ. ఇదే కాదు ఇంతే కాదు, విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి జనరల్ గా ఏ గేమ్ షో అయినా షీల్డ్ ఇస్తారు, కానీ మనం వెరైటీగా ప్రేమతో ఇది ఇచ్చాం. ఓపెన్ చేయండి. అండ్ ది బెస్ట్ అల్లరి కపుల్, అంటే బాగా మన షోలో బాగా అల్లరి చేసిన కపుల్ ఎవరు అంటే అన్డౌటెడ్లీ ది విన్నింగ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సందీప్. కంగ్రాచులేషన్స్.